హలో నమస్కారం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంది. పని ఎక్కువ, కూలి తక్కువ ఉన్న వృత్తి ఏదైనా ఉందంటే అది చేనేత వృత్తి మాత్రమే. ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ కలిసి పనిచేస్తే వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు భారమవుతుంది. తరతరాలుగా వస్తున్న నైపుణ్యంతో కూడిన వృత్తిని వదిలి వేరే పని చేయలేక, మరోవైపు చేతి మగ్గాల స్థానంలో మరమగ్గాలకు ప్రభుత్వాలు ప్రోత్సహించడం, వాటికి రాయితీలు ఇవ్వడం చేనేతను వెన్ను విరిచినట్టు అవుతుంది. ఇంకోవైపు సన్నని దారాలు, దూది రేణువుల మధ్య పనిచేస్తున్న కార్మికుడు ఆరోగ్యం చెడిపోయి 40 సంవత్సరాలకే ముసలివాడి అయ్యే ఆరోగ్యం సరిగా లేక వృత్తిని కొనసాగించలేని పరిస్థితులు చేనేత కార్మికుడికి దాపురిస్తున్నాయి. ఇదే కాక కొత్తగా చేనేత వృత్తిలోకి ప్రవేశించే తరాలనేది ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ వృత్తిలో సరైన ఆదాయం లేక ఈ వృత్తిని నమ్ముకున్నటువంటి చేనేత కార్మికులు ఇప్పుడు పడుతున్న బాధలను చూసి యువతరం కూడా ఈ వృత్తిని వదిలి వేరే పనులకు వెళ్ళటం, లేదా మంచి చదువులు చదువుకుని సాఫ్ట్వేర్ రంగంలోకి ఇంకా ఇతర ఆదాయం వచ్చేటువంటి రంగాల వైపు మళ్ళీపోతున్నారు. ప్రభుత్వాలేమో ప్రైవేటు వ్యక్తులకు ప్రోత్సాహాలను ఇస్తుంది. భూములు, ఇంకా ఆర్థికంగా రాయితీలు, పరిశ్రమల ప్రోత్సాహం పేరుతోటి ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహిస్తుంది. కానీ ఇలాంటి చేనేత వృత్తికి సంబంధించి పన్నులు లేవనే ఉద్దేశంతోనో, లేదా రాయితీలు, సబ్సిడీలు ఇస్తే అది ప్రభుత్వానికి భారం అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇద్దరు మనుషులు రోజంతా పనిచేస్తే కుటుంబం కూడా గడవనటువంటి పరిస్థితులు చేనేత వృత్తిలో ఉన్నప్పుడు ఆకలి చావులు, ఆత్మహత్యలకు నిలయమైనటువంటిగా ఈ చేనేత వృత్తి గుర్తింపు పొందేటువంటి పరిస్థితి వచ్చింది. తరచు చూస్తే వ్యవసాయం తర్వాత భారతదేశంలో రెండో ప్రధానమైన వృత్తి ఏదైనా ఉందంటే అది చేనేత వృత్తి. ఇంత పెద్ద ఎత్తున భారీ చేతి వృత్తి సంబంధించి ఈ చేనేత వృత్తి ఉన్నప్పుడు ఈ చేనేత వృత్తికి సంబంధించి ప్రభుత్వం రాయితీలు ఇవ్వడము లేదా సబ్సిడీలు ఇవ్వడము అది ఒక ఆర్థిక భారంగా, ఖజానాకి నష్టంగా భావించడం అనేది ఇది తగనటువంటి విషయం. గతంలో అంటే 2014 నుంచి 19 మధ్య ఈ చేనేత కార్మికులు కరోనా సమయంలో ఇంటి నుంచి బయటికి రాలేక తమ వృత్తి కొనసాగించాలంటే ఆరుబయట మలసాగు, పొడుగులు ఇవన్నీ కూడా ఆరుబయట చేయాల్సినటువంటి పనులు. తదనంతరమే మగ్గం మీద నేత నేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇల్లు దాటి, ఇంటి గడప దాటి బయటికి రాకూడని పరిస్థితులు కరోనా సమయంలో ఉన్నాయి. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని చేనేత వృత్తిదారులను కష్టాలను, కన్నీళ్లను చూసి చలించిపోయి తాను పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా నేతన్న వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్కి 24,000ని వేయటం వలన చేనేత వృత్తిలో ఆకలి చావులను నివారించారని గొప్పగా చెప్పుకోవచ్చు. ఇది అతిశయోక్తి కాదు, నిజమే ఇది. మరొక విషయం ఏమిటంటే ఈ కరోనా సమయంలోనే చేనేతకు నేతన్న నేస్తం ఇచ్చిన 6 నెలలకి మరొకసారి నేతన్న నేస్తం 24,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఒక సంవత్సరం వ్యవధిలో 2 సార్లు 48,000 రూపాయలు నేతన్నకు ఇవ్వడం ద్వారా వారి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి, ముఖ్యంగా ఆకలి బాధల నుంచి
కాపాడిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘనతేనని చెప్పుకోవచ్చు. ఈనాడు ఆ పథకాన్ని కొనసాగిస్తున్నాము అంటే కూడా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన నేతన్న నేస్తం పథకం స్ఫూర్తేనని చెప్పుకోక తప్పదు.